హాయగా చల్లగా. సహస్ర భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జేజేలు. ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జేజేలు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆ ఆ త్రివేణి సంగమ పవిత్ర భూమి, నాలుగు వేదములు పుట్టిన భూమి, గీతామృతమును పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి. పంచశీల బోధించిన భూమి. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. శాంతి దూతగా వెలసిన బాపు, జాతి రత్నమై వెలిగిన నెహ్రూ. శాంతి దూతగా వెలసిన బాపు, జాతి రత్నమై వెలిగిన నెహ్రూ. విప్లవ వీరులు వీరమాతలు, విప్లవ వీరులు వీరమాతలు. ముద్దు బిడ్డలై మురిసే భూమి. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. సహజీవనము సమభావనము సమతావాదము వేదముగా, ప్రజాక్షేమము ప్రగతి మార్గము లక్ష్యములైన విలక్షణ భూమి. లక్ష్యములైన విలక్షణ భూమి. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జేజేలు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆ ఆ సాంగ్ పికప్ నుంచి ఒక ఫ్లోలో ఉన్నావు. ఈ సాంగ్ నీ త్రో కానీ ఈ సాంగ్ కావాల్సిన ఆ పవర్ నువ్వు ఇచ్చింది మటుకు ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్ యూ. జడ్జెస్ ఓవర్ టు యూ. అబ్సల్యూట్లీ చరణ్ గారితో ఏకీభవిస్తాను నేను. మొదటి అక్షరం నుండి చివరి అక్షరం వరకు ఎంత శక్తి ఉందో, ఎంత ఉత్తేజం ఉందో, ఎంత బాగా పాడావో నాన్న, చాలా బాగా పాడావు. Thank you, ఘంటసాల మాస్టర్ గారు పాడారా, సడన్ గా సుశీలమ్మ పాడిన పాట ఇది అని చిన్న కన్ఫ్యూజన్ వచ్చింది నాకు. ఎందుకంటే ఫీమేల్ వాయిసే, ఫీమేల్ వర్షనే విన్నట్టుగా అనిపించింది తను పాడుతూ ఉంటే. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. థ్యాంక్ యూ సహస్ర సార్. చాస్ బ్రో చెప్పారు, సునీత గారు చెప్పారు, చాలా బాగా పాడు నిజంగా. థ్యాంక్ యూ సార్. మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం వరకు వాళ్ళు చెప్పింది అక్షరాల సత్యం. బాగా పాడావు. థ్యాంక్ యూ. ఇందులో ఒక మాట ఆ సేతు హిమాచలం అని ఉంది కదా, ఆ సేతు హిమాచల సస్యశ్యామల. ఆ సేతు హిమాచలం అంటే ఏంటి? తెలీదు సార్. ఆ సేతు హిమాచలం, సేతు అంటే వంతెన. ఎక్కడుంది? రామేశ్వరం దగ్గర ఉంది వంతెన. సేతువు నుండి హిమాచలం వరకు
అంటే కింద తమిళనాడు నుండి పైన వరకు, అంటే కింది నుండి పై వరకు మొత్తం సస్యశ్యామలంగా ఉన్న జీవధాత్రికి జేజేలు. ఆ సేతు హిమాచల్ అంటే అర్థం అది. ఇంకొకటి పంచశీల బోధించిన భూమి. భారతదేశం ఈ రోజు ప్రపంచంలో ఎందుకు ఒక అగ్రగామి దేశంగా వెలుగుతుందంటే కారణం ఇంత మంచి లక్షణాలు లక్ష్యాలతో ఉంది. పంచశీల అంటే 5 సూత్రాలు ఏంటంటే ఒకటి మొదటి సూత్రం అంటే ఎవరి మీద దురాక్రమణకు పాల్పడకపోవటం. రెండోది సమానత్వం, అందరూ సమానంగా ఉండాలి. మూడవది శాంతియుత సహజీవనం, అందరం శాంతియుతంగా శాంతితో బ్రతకాలి. నాలుగవది ఇతర రాజ్యాల ఆంతరంగిక వ్యవహారాల పట్ల మనం జోక్యం చేసుకోకపోవడం. ఐదవది వేరే రాజ్యాల సార్వభౌమత్వం పట్ల పరస్పర అవగాహన. మీరు ఇలా ఉండండి, మేము ఇలా ఉంటాం, మనం అందరం కలిసి ఇలా ఉంటాం. ఈ సూత్రాలే ఈరోజు భారతదేశాన్ని ఇలా అగ్రపథంలో నడిపిస్తున్నాయి. వేటూరి గారు అన్నట్టు జగతి సిగలో జాబిలమ్మైంది మన దేశం. కాలం చెక్కిట ఒకప్పుడు కన్నీటి చుక్క భారతదేశం, ఇప్పుడు కాలం చెక్కిట గంధపు చుక్క భారతదేశం. What an amazing performance, Heroes. Thank you, sir. Just the way you're looking, the way you presented, and what a beautiful song. Okoka danlo unna prati aksharam is a lesson for us all our lives. Ante charitrani ఒక పాటలో is preserved it, and it's a treasure for all of us. We have to just revisit these songs to understand what a great country we live in. So many sacrifices. Kabatti today we have this freedom. We can express ourselves. We can say what we want. We can do what we want. As long as we do everything responsibly, I think we'll be the best. We'll be a good citizen. We'll be considered as good citizens of this country. So thank you. Chala manchi oka paata. Thank you, sir. Wonderful presentation. Thank you, sir. Thank you so much for a beautiful song. Thank you, sir. Thank you.